జయ గణేశ శ్రీ గణేశ వందనం ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మా గురువులందరి ఆశీర్వాదాలు వారి ఆశీర్వాద ఫలితంగా నిలబడ్డాను. అలాగే మన తల్లిదండ్రులు మన గురువులు మనకు ఎప్పుడు కూడా మన ఆశీర్వదిస్తూనే ఉంటారు. వారికి సర్వదా సహస్రత. రంగస్థలం మీద వివిధ నాట్య రీతుల్ని ప్రదర్శించి ఈ ప్రకృతిని పులకరింపచేశారు మీ అందరూ. సంగీతము నాట్యము ఎక్కడ ఉంటాయో ఆ దేశము, ఆ రాష్ట్రము, ఆ నగరము, ఆ స్థలము సస్యశ్యామలను ఉంటుందని నాట్యశాస్త్రం అంటే మనందరికీ సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్కి టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయో నాట్యాన్ని కూడా ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ పేరు నాట్యశాస్త్రం అన్నారు. కొంచెం పెద్దవాళ్ళకి మనం చెప్తున్నాం, ఈ రకంగా ఎటువంటి టాలెంట్ ఉన్నా చిన్నారులైనా సరే, పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే అందరూ గుర్తుపడతారు కాబట్టి వారి పేరు చెప్పారు. చిన్నారుల్లో కూడా చాలా టాలెంట్ ఉంటే వారిని కూడా ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ వారినంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దిశగా తెలిసేట్టుగా తెలియజేస్తున్నాం. సో స్వర్ణోత్సవ సంబరాలకి నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను వీరికి ఇవ్వడం జరుగుతుందని వెంకటా చక్రవర్తి గారికి తెలియజేస్తున్నాను. నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను మా సంస్థ తరపున దానికి నిర్ణయించుకున్నాను. నా పేరు చరిత. నేను జ్యోతి రెడ్డి మ్యామ్ వాళ్ళ శిష్యురాలిని. నేను 6 years నుంచి భరతనాట్యం నేర్చుకుంటున్నాను. నేను నంది అవార్డ్ కోసం ఇక్కడికి వచ్చాను. ఇంకా మా సాంగ్ ఆంగిక. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా? చేశాము. ఎక్కడ చేశారు? ఏమేమి చేశారు పర్ఫార్మెన్స్? అక్కడ కూడా భరతనాట్యం చేశారా? డ్యాన్స్లో మీకు ఏమేమి వస్తుంది? భరతనాట్యం
ఓకే, ఇంకా కూచిపూడి, కాదోని, భరతనాట్యం, క్లాసికల్ డాన్స్. అచ్చా, డాన్స్ కాకుండా ఇంకా మీకు వేరే యాక్టివిటీస్? వెస్టర్న్ డాన్స్, ఓకే స్విమ్మింగ్, స్కేటింగ్, ఆల్ దట్. ఓకే ఓకే. మీకు డాన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? 6 years. ఓకే, ఈరోజు మీకు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, అద్భుతంగా చేశారన్నారు, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ప్రౌడ్ఫుల్గా ఉంది. మా టీచర్ని అందరూ హాయిగా నెక్స్ట్ అవార్డ్స్ ఇంకా నెక్స్ట్ ఛాన్సెస్కి వస్తారని మేము హ్యాపీ పడతాము, టీచర్ కూడా హ్యాపీ పడతారు. సూపర్. మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నారు? మీ డ్రీమ్, మీ గోల్? డాన్స్ టీచర్. మీ ఎలా ఇస్తున్నారు? మీ డాన్స్ టీచర్ మీకు ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తున్నారు? ఎలా ఇస్తున్నారు? ఫస్ట్ లెగ్ మూమెంట్ అంతా వచ్చిన తర్వాతనే హ్యాండ్ మూమెంట్ నేర్పిస్తారు. ఓకే ఓకే. నేను సీనియర్ డిప్లొమా కాబట్టి మ్యామ్ నాకు ఓల్డ్ స్టెప్స్ ఏం చెప్పిందో ఐ టెల్ టు మై జూనియర్. ఓకే, సూపర్. సార్, ఒక మాట మీరు కూడా చెప్పాలి. మీ పాప గారికి అవకాశం ఇచ్చిన ఈ సంస్థ వారికి, ఆర్గనైజర్కి, గురువు గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఈ సంస్థ వారికి మా పిల్లలకి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. అచ్చా, పాప గారి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. ఇప్పుడు పెద్దల చేత మీద బహుమతి కూడా అందుకోబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇంత అద్భుతమైన? చాలా ఆనందంగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అసలు జ్యోతి రెడ్డి మేడం గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పాప గారికి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఖచ్చితంగా సార్. అచ్చా, ఎడ్యుకేషన్ ఇంకా డ్యాన్స్ ట్రైనింగ్ టైమింగ్ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశారు? వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం సార్. అదే పిల్లలకి ఇంట్రెస్ట్ లేకుంటే మనం ఏది కూడా సాధ్యం కాదు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నేను ముందుకు తీసుకెళ్తాను. ఓకే, మొత్తానికి ఈరోజు ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా? చాలా సంతోషంగా ఉంది సార్. ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పేషెంట్స్ కానీ వాళ్ళు ఈ టైము వాళ్ళకి అంటే మాకు అవకాశం ఇచ్చినటువంటి సంస్థ వారికి కానీ చాలా కృతజ్ఞత తెలియజేస్తాను.